అధికారుల నిర్లక్ష్య వైఖరి తీసుకురా పదహారు గ్రామాలకు చెందిన వారు కలెక్టర్ దగ్గర రావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏమంటే మా 16 గ్రామాలని పెద్ద రోడ్లో కలపద్దంటే ఆదర మండలంలో ఉంచండి అని చెప్పి వాళ్ళు మార్లు అక్కడ ఉన్నటువంటి అధికారులు జిల్లా కలెక్టర్ గారి 10 మార్లు నిర్వహించుకోవడం జరిగింది. రేపటితో గడువు ముగుస్తున్నందున నెల రోజులు ప్రభుత్వం ఇచ్చిన సమయం ముగిస్తున్నందున మరోసారి కలెక్టర్ గారికి మా నిర్ణయాన్ని స్పష్టంగా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు వచ్చాం. కలెక్టర్ గారికి మా నిర్ణయం ఒకటే తెలియజేశాం. ఇదే కానీ పెద్దల మండలంలో మా 16 గ్రామాలు కలిపితే మేము స్థానిక సంస్థలని బహిష్కరిస్తాం. అలాగే ఏ ప్రభుత్వ అధికారులు కూడా మా గ్రామాల్లోకి అడుగుపెట్టి 16 గ్రామాలకు అని చెప్పి స్పష్టంగా మేము తెలియజేశాం. కాబట్టి మా 16 గ్రామాలని పెద్దలంలో కలపద్దంటే ఆదరణ మండలంలో ఉంచాలని చెప్పి మేము తెలియజేశాం. మీ పేరు? నా పేరు వెంకటేష్ చౌదరి, బసాపురం. ఈ 16 గ్రామాలని ఇప్పుడు కొత్తగా ఒక నెల కింద జేజీలోన పెద్ద హరవాణము మండలం చేసి దాంట్లోనే 16 గ్రామాలను విలీనం చేయాలని ప్రయత్నంలో ఉన్నారు. కాకపోతే మాకు పెద్ద హరివనం అనేది 35 కిలోమీటర్లు, రాను 35 పోను 35 కిలోమీటర్లు అవుతుంది, దాదాపు 70 కిలోమీటర్లు అవుతుంది. అటువంటి మాకు ఆదోని 5-6 కిలోమీటర్లో ఉండే సమీపంలో ఉండే గ్రామాలన్నీ తీసుకెళ్ళి పెద్ద హరివనం 35 కిలోమీటర్లు ఉండే దాంట్లో కలుపుతున్నారు. అదే కాక మధ్యలో కర్ణాటక బార్డర్ ఉంది. కర్ణాటక బార్డర్ దాటి పెద్ద హరివనంలోకి అనేది వెళ్ళాలి. అటువంటి దాంట్లోన ఇప్పుడు మేము అక్కడ వెళ్ళాలంటే ఆంధ్ర వాళ్ళు ఆపాలంటే ప్రతి ఒక్కరు ఆపడము, చలానా కట్టించుకోవడం అట్లాంటివి చాలా చేస్తారు. అటువంటి దాంట్లోకి తీసుకెళ్ళి మమ్మల్ని విలీనం చేసి ఇబ్బందులు పెట్టేది మాకు బాగలేదని మేము నెల రోజుల నుంచి ర్యాలీలు, రాస్తారోకలు చేస్తూనే ఉన్నాము. కానీ ఇప్పటి వరకు ఎటువంటి రెస్పాన్స్ లేనందువల్ల 5 రోజులు ముందు నుండి శిబిరం ఏర్పాటు చేసుకొని నిరాహార దీక్ష చేస్తున్నాము. రేపటి నుంచి నిరాహార దీక్ష కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. మేము ఏం చెప్తున్నామంటే ముఖ్యంగా ఇలాగే కొనసాగి పెద్దగూడెం మండలంలోనే కలుపుతామని అధికారుల ఉద్దేశం ఉంటే మేము రాబోయే స్థానిక ఎలక్షన్లని బైకట్ చేస్తాం. ఎంపీటీసీ అయితే సర్పంచ్, జెడ్పీటీసీ ఎలక్షన్లు అయితేనేవి మొత్తానికి బైకట్ చేసే విధంగా మేమంతా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము తెలుసుకుంటున్నాము. మండల తీర్మానం అయింది, సర్పంచ్లో తీర్మానం ఇప్పుడు చేసుకున్నాము. వాళ్ళు పెద్దరవాడ మండలంలో కలిపేటప్పుడు గ్రామాల్లోన సర్వే చేసి వాళ్ళకి అభిప్రాయాలు కనుక్కొని చేయాలి. అటువంటిది ఏమీ లేకుండా గెజెట్ చేసుకొని పెద్దరవంలో కలుపుతామని మాకు తెలియడం వల్ల అప్పటి నుంచి ఇవే చేస్తూనే ఉన్నాము. ఇప్పుడు నిజమైన తీర్మానాలు చేశాము, మండల తీర్మానాలు చేశాము, అన్నీ చేసుకొని ఇప్పుడు కలెక్టర్ గారికి వచ్చి వినతి పత్రం ఇచ్చి ఇప్పుడు 3వ కలెక్టర్ గారు కూడా వినతి పత్రం ఇవ్వడము. ఎటువంటి రెస్పాన్స్ లేనందువల్ల మేము ఇప్పుడు మీ పేరు చెప్పండి. నా పేరు చంద్రశేఖర్, దానాపురం సర్పంచ్.